ఉద్యోగాలు వస్తున్నాయి. అన్నీ కూడా మనకి ఆస్తి మన బాబులు సంపాదించలేదు. అంబేద్కర్ ఇచ్చిన రాయితీల వల్ల మాత్రమే ఈ రాయితీ అన్నీ వచ్చాయని చెప్పి మనవి చేస్తూ చాలా కడుపు కోత బాధగా ఉంది. ఈరోజు అమలాపురంలో ఈ విధమైన సభ జరుగుతుంది. అందుకు కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో యువతని నిద్రలేపి రాజకీయమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు వదిలేసుకుంటున్నాడు. వర్గీకరణ చేసేస్తారన్న మానవుల పని అయిపోయింది. ఏంటి ఏమవుతుంది పని? ఏమీ లేదు. వాళ్ళు ఏమవుదో లేదు అనుకుంటున్నావు. నీ భ్రమ. మాలవాడు సింహం, మల్ల యోధుడు మాలవాడు అంటే సింహ గర్జన చేసినట్టే మాల మహావీరులు, మహర్ వంశానికి పుట్టినవాళ్ళు, బాబాసాహెబ్ మహర్ వంశం పుట్టినవాడు, మహర్ వంశంలో జన్మించినటువంటి మాల యువకుడు, మాల వీరులు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు లొంగం. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, మీరందరూ ఏదో రాజకీయంగా లబ్ధి పొందామని చూస్తున్నారేమో. బీ కేర్ఫుల్. మాల గురించి చాలా జాగ్రత్తగా తక్కువ అంచనా వేస్తున్నారు. మరి ఈ రోజునే నిఘా వర్గాలు కానీ, పోలీసు వారు కానీ, ఇంటెలిజెన్స్ వారు కానీ చాలా ఈ కోనసీమ జిల్లాలో ఏదో జరుగుతుంది తప్పనిసరిగా అని ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇది చాప కింద నీరులా ఉంది. తప్పనిసరిగా ఉద్యమం దశల వారి కార్యక్రమాన్ని మేము మొదలు పెడతాం. దశల వారి కార్యక్రమాన్ని మళ్ళీ ఉవ్వెత్తున జిల్లా సాధించినప్పుడు ఏదైతే జన సమీకరణ చేసామో, అదేవిధంగా మానవ ఆత్మగౌరవ సభకి ఏ విధంగా జనక సమీకరణ చేసామో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మూమెంట్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మానవులు చేతగానే వాళ్ళు కాదు, మీ మెళ్ళ నుంచి రాజకీయ శూన్యం, రాజకీయ పతనం చేస్తాం రాజకీయ పార్టీలు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి జై భీమ్ తెలియజేస్తూ జై భారత్. మీరు విన్నారు కదా, భవిష్యత్తులో జరగబోయేది అదే. మనందరం కూడా ఒకే రాజకీయ పార్టీ గుడి కిందకి వెళ్తున్నాం, రాజకీయ అధికారాన్ని చేపడుతున్నాం. ఈ గ్రహణ శక్తుల యొక్క ఎత్తుగడలను తిప్పుకొడుతున్నామని బాబురావు గారు ఇచ్చినటువంటి సందేహం వల్ల టైం లేదు కాబట్టి పెద్దలు మనందరికి కూడా కూతురు ఆశీర్వాదం గారిని ఒక్క నిమిషం మాట్లాడుతుంది. రండి, రావాలి తొందరగా. ఒక నిమిషం అయిపోయింది. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మన నాయకుడికి జై భీమ్. ఈవేళ పేపర్లో హెడ్లైన్లో ఒక చక్కని మాటలు రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నా ప్రజలకి నేను కత్తి ఇవ్వలేదు, ఓటు హక్కు ఇచ్చాను. కత్తికి నరుకోమనలేదు, ఓటు హక్కుకి దాన్ని వినియోగించుకోమన్నారు. మీరు ఉపయోగించుకుని రాజ్యానికి పరిపాలన చేస్తారో, అమ్మేసుకుని బానిసలు అవుతారో అది మీ చేతుల్లో ఉందన్నారు. అద్భుతమైన మాట. పేపర్లు చదువుతున్నాం, ఇలాంటి ఉద్రేకమైనటువంటి ప్రసంగాలు వింటున్నాం. కానీ మన యువతలో ఎక్కడ కూడా చైతన్యం వస్తున్నట్టుగా కనిపించట్లేదు. చాలా పర్సంటేజ్ తగ్గిపోయింది. పివి రమణయ్య గారు ఉన్నప్పుడు, బాలకృష్ణ గారు ఉన్నప్పుడు మేమందరం వారి యొక్క సారథ్యంలో పనిచేసిన వాళ్ళం. కాబట్టి ఇప్పుడు నాకు దాదాపు 80 సంవత్సరాలు వచ్చింది. అయినా ఆ జీవులు ఉంది కాబట్టి ప్రొద్దుగా వచ్చాను, ఇప్పుడు వచ్చాను. కానీ ఎంతమంది వచ్చారు? తమ్ముడు బాబురావు అన్నట్టుగా భార్యాభర్తలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో ప్రతి వాళ్ళు ఉద్యోగాలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ముఖ్యంగా టీచర్లు ఎంతమంది అవుతారు? సిగ్గుందా అని అడుగుతున్నాను ఇవాళ. అసలు మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని అడుగుతున్నాను. బాబాసాహెబ్